పిరికివాడికి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మీ అందరికీ తెలియని విషయం ఏంటో తెలుసా? తను చనిపోయినా కూడా నలుగురు మొయ్యాల్సిన అవసరం లేదు. తన సమాధి చేరిందాక కూడా తన సొంత కాళ్ల మీదే తను శ్మశానానికి చేరుకోగలిగే సమర్థవంతుడు పిరికివాడు. పిరికివాడిని ఎప్పుడు అవహేళనగా చేయకు. పిరికితనం ఉండడం వల్ల 10 మందికి 10 మాటలు అనాల్సిన అవసరం లేదు. ఒకరితో ఒక మాట అనిపించుకోవాల్సిన అవసరం కూడా లేదు. పని పాట లేని వాళ్ళు మాత్రమే పిరికి వాళ్ళకి పదే పదే ఏదో రకంగా ఏదో ఒక మాట అనడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పిరికితనం కూడా ఒకందుకు మంచిదే అనుకోవచ్చు. కానీ సృష్టిలో పిరికితనం అనేది ఒక మంచి మనసు అనుకోవచ్చు. కొన్ని విషయాల్లో మాత్రం అది పనికి రాకపోవచ్చు. కానీ భగవంతుడు అనేవాడు మంచి చెడులు రెండూ చూస్తాడు. కాబట్టి తన పని తాను చేసుకుంటూ పోతే ఖచ్చితంగా శివుడాజ్ఞ అనేది చీమైన కుట్టదు. కాబట్టి ఆ శివయ్య దించిన ప్రతిరూపం అది. దానికి ఇంకెవరు అడ్డు చెప్పండి? అందుకే ఎవరిని అవహేళన చేయకండి.